ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వానాల లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ వారిద్దరికీ ఫోన్ కూడా చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ నెల 19న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏపీ ముందుకు వెళ్తుండడం, ఇటీవల సమావేశంలో కేంద్ర సంస్థలకు చెందిన పలువురు అధికారులు చేసిన వ్యాఖ్యలపై పాటిల్కు వివరించనున్నట్లు తెలిసిందే. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఈ రోజు ఆల్ పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా ఇటు రాజ్యసభ సభ్యులకు అలాగే లోక్సభ సభ్యులందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానం కూడా పంపడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనే దానిపైన ఈ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వకు అలాగే ఆర్థిక శాఖకు కూడా సమర్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఉల్లంఘించినట్టు కనిపిస్తుంది అని చెప్పి ఇటు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావించడం చేస్తుందని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు ఈ ప్రాజెక్టు చేపడితే జరగబోయేటువంటి నష్టం ఏంటి అనేది అందరికీ కూడా ఇటు రాజ్యసభ సభ్యులకు లోక్సభ సభ్యులకు వివరించి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇందుకు సంబంధించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం యొక్క చేయడం వల్ల జరిగేటువంటి నష్టాలు కూడా ఈ సందర్భంగా మంత్రి వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ ను కూడా భారత ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇక దీనిపై ప్రస్తుతం మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ అవార్డులు, అంతరాష్ట్ర ఒప్పందాలు కింద వివిధ నిబంధనల ప్రకారం పరిశీలిస్తుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఈ రోజు సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగబోతోంది. ఈ సమావేశంలో ఎంపీలందరినీ కూడా హాజరు కావాల్సిందిగా అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వారిని కూడా ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్తో పాటు ఇటు రాజ్యసభ, లోక్సభ సభ్యులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.